ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రకృతి విలయం విధ్వంసం సృష్టిస్తోంది. కానీ రాజకీయాలు కూడా అంతకంటే బురదమయంగా మారిపోతున్నాయి. అసలు జరిగిన తప్పులు ఏంటి, వాటిని సరిదిద్దుకోవాల్సిన సమయం ఎప్పుడు వస్తుంది? దీనికంటే ముందు బాధితుల్ని ఆదుకునేటువంటి క్రమంలో ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడంలోనే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? విజయవాడ మహానగరం మునిగిపోవడం వెనక అసలు కారణాలు ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో వరదలు, భారీ వర్షాలు ఒకవైపు, కృష్ణానదికి భారీ వరదలు ఇంకోవైపు. సో అసలు ప్రకృతి విధ్వంసం ఎందుకు జరిగింది, ఏ కారణాల వలన జరిగింది, ఈ అంశాలన్నీ పక్కన పెట్టి రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి విమర్శల విషయంలో ఏం చెప్తారు? కరెక్టే. అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా కానీ ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలి. ఎప్పుడు లేని విధంగా గత 100 సంవత్సరాల్లో లేని విధంగా కృష్ణా జిల్లా విజయవాడ పట్టణం మునిగిపోయింది అంటున్నారు. అది రామలింగేశ్వర నగర్ కావచ్చు, లేకపోతే సింగ్ నగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రజలు ఆర్తనాదాలు 2.5 లక్షల మంది కంటి కునుకు లేకుండా, కరెంట్ లేని పరిస్థితుల్లో ఆస్తులు పోగొట్టుకొని అన్నం లేకుండా ఉన్న సమయంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి బాధ్యతగా ఉండాలి. ప్రధాన ప్రతిపక్షాలను ఎవరైనా కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇప్పుడు అక్కడ వాల్ కట్టినాడు కదా, దాన్ని రిటైనింగ్ వాల్ వల్ల చాలా బెనిఫిట్ అయిందని ప్రశంసించాలి. మీరైనా నేనైనా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అది కట్టడం వల్ల చాలా సేవ్ అయింది. అదే సమయంలో ఆయన వెళ్ళినప్పుడు హోందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఇది మ్యాన్ మేడ్ రెయిన్స్ అంటే ఇంత స్వయంగా అంటే వర్షాలు కూడా మనిషి సృష్టించి చేసింది. దానివల్ల మ్యాన్ మేడ్ డిజాస్టర్ మొత్తం అంతా. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే ఇది మనిషి స్వయంగా చేసిందని చెప్పి అధికార పక్షాన్ని విమర్శించడం అనేది అది కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అంటే ఏంటి ఆయన లాజిక్ ఏమై ఉండొచ్చు? ఎందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విమర్శిస్తున్నారు? అంటే గవర్నమెంట్ ఏమన్నా ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిందా, టైంకి అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిందా, లేదా ఫ్లడ్ లెవెల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయిందా? ఎందుకు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనే మాట ఉపయోగిస్తున్నారు? ఎందుకు అదే అర్థం కావట్లా అతనికి. ఎందుకు అంటే మ్యాన్ మేడ్ అంటే మనిషి స్వయంగా చేస్తే ప్రతి ఒక్కరు మిగతా రాష్ట్రం మీద కక్షతో అవి చేసేస్తారు కదా. ఎవరు ప్రతి ఒక్కరు చేయొచ్చు. అది స్వయంగా ఇది ప్రకృతి విపత్తులు అనేది ఎవరు చెప్పిరావు సార్. ఇది మానవ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూడాలా. డిజాస్టర్ మేనేజ్మెంట్స్ బృందాలు ఎందుకు వస్తాయి, సైన్యం ఎందుకు దిగుతుంది, పడవలు ఎందుకు దిగుతాయి, ఇప్పుడు ఆహార పొట్లాలు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతే డ్రోన్ కెమెరాల ద్వారా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని చేస్తున్నారు. దీంట్లో 74 సంవత్సరాల వయసు అండి ఆయన చంద్రబాబు నాయుడు గారు. 2 సార్లు సింగనగర్ పడవలో నారాయణ మినిస్టర్తో పాటు వెళ్ళి బాధితుల దగ్గరికి వెళ్తున్నాడు. రైతులు కూడా వెళ్తున్నాడు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పిలిపించి ఆయన వస్తే కొద్దిగా తొక్కుసలాట జరుగుతాయి కాబట్టి ఆయన రావట్లేదు, ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ప్రజలు ఫ్యాన్స్కి, అభిమానులకి జనసేన కార్యకర్త పిలిపిస్తే వాళ్ళు విజయవాడలో కూడా చూసాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా పీకల లోతులు వెళ్ళి 6 పొట్లాలు ఇస్తున్నారు. ఇక్కడ రాజకీయాలు తీయకూడదు. ఇప్పుడు అట్ట అనుకుంటే జోగి రమేష్ ఇల్లు కూడా మునిగిపోయి ఆయన కూడా క్రేన్లతో బయటకు వస్తున్నాడు కదా, ఫ్యామిలీ. ఇక్కడ ఎవరు నాయకులు అనేది కాదు. ఇక్కడ ఇది మ్యాన్ మేడ్ చేసేదా కాదా అనేది కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన కూడా చాలామంది వెళ్ళి వరద బాధితులు పలకరించేటప్పుడు అమ్మ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందిగా చెప్పండి అని చెప్పి అంటుంటే ఒక లేడీ పసిబిడ్డతో కూర్చొని లేడీస్ ఉన్నారు. ఇంకో లేడీ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ఇంత లోతు నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారని చెప్తుంది. అంటే ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, అక్కడ ఎవరు బాధ్యత వాళ్ళు చేస్తున్నారని. అంటే ఒకటి, ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత, వ్యవస్థ మీద వాళ్ళకున్న బాధను బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అవునండి. దాన్ని రాజకీయ కోణంలో చూడగలమా? చూడకూడదు. ఇక్కడ చూడకూడదు. ఇప్పుడు రాజకీయ కోణం అనేది పక్కన పెట్టేసి ఇమ్మీడియట్గా మాజీ ముఖ్యమంత్రిగా తన వ్యాపార సమస్యల నుంచి కానీ తన వ్యక్తిగతంగా నుంచి ఈ 10 కోట్లు నేను ఇస్తున్నాననే మాట జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు వాయనాడుకి ఎక్కడో రాష్ట్రం వెళ్తే ₹1 కోటి పోయి చిరంజీవి గారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ₹1 కోటి ఇచ్చారు. ప్రభాస్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు ఆయన వాయనాడుకి కూడా. అట్లా ఇప్పుడు ఈ రాష్ట్రానికి చేయాల్సింది ఇక్కడ నటులు ఎవరైతే ఉభయ రాష్ట్రాల్లో ఉన్నారో, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఖమ్మం మిగతా ప్లేసుల్లో చాలా జలమయం అయిపోయింది. ఎప్పుడు లేని విధంగా నష్టం వచ్చింది. మిగతా జిల్లా నల్గొండ కావచ్చు. ఒకటి, ఇప్పుడు జరిగినటువంటి విధ్వంసం విషయంలో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అయి ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటుంది. తెలంగాణలో కూడా ఆ ప్రభుత్వం సృష్టించింది. ఎట్లా ఉంటుందండి ఇది? ఎవరు కావాలని చేసేది కాదు. ఇది ప్రకృతి విలయం.
అంటే బుడమేరు కాడి నుంచి కృష్ణానది, ఇటు ఖమ్మం నుంచి ఇటు సైడ్ నుంచి తెలంగాణ నుంచి చెల్లే వాటరు ఎక్కడ అంశలదేవి దగ్గర సముద్రంలో కలవాలి. తప్పితే ఎక్కడ మార్గం లేదు. బుడమేరు వాగు పొంగింది, ఇటు కృష్ణానది పొంగింది, మధ్యలో విజయవాడ విలవిల్లాడిపోయింది. ఇక ఖమ్మం ఏమంటే భద్రాచలం నుంచి ఆ ఖమ్మం ఎప్పుడు లేని విధంగా మున్నేరు బేభత్సం, పాలేరు బేభత్సం అయింది. ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో చేస్తున్నారు. ఇవన్నిటికీ ఏంటంటే మన చెరువుల్ని, మన పర్యావరణాన్ని మనమే విధ్వంసం చేసాం. ఈ ప్రకృతిని పరిరక్షించుకోవటం ఎలా, దీని నుంచి ఎలా బుడమేరుని ఆ ప్రాజెక్టును ఆధునీకరణ చేయాలా, బుడమేరులో దాంట్లో స్వయంకృతాపరాధమా లేకపోతే ముందు అంటే అవతల పక్షం అధికార పార్టీ నుంచి కూటమి నాయకులు, మంత్రులు కూడా నారాయణ గారు ఒక విశ్లేషణ చేశారు. అవునండి. కృష్ణానది సంగతి పక్కన పెడితే బుడమేరులో 3 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణలు ఎక్కువగా జరిగినాయి. అలాగే దాని బండ్ స్ట్రెంగ్తన్ చేయలేదు, కట్టల్ని స్ట్రెంగ్తన్ చేయకపోవడం వల్ల బుడమేరులో నీరు ఎదురు తన్ని కట్టలు ఎక్కడికక్కడ గండ్లు పడుతున్న పరిస్థితి ఉంది అని అన్నారు. దీనికి అంతటికీ గత ప్రభుత్వాన్ని దోషి అని చెప్పని అంటున్నారు. అంటే అది పూర్తిగా గత ప్రభుత్వాన్ని అనకూడదు, కానీ ఎందుకంటే మళ్ళీ అట్లా అనుకున్నప్పుడు వాళ్ళు కట్టి కృష్ణాకి విజయవాడలో మునిగిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. దానికి వాళ్ళు చెప్తున్నారు, మేము 2014లో 264 కోట్లు రిలీజ్ చేసాము, 10 అడుగుల వరకు కట్టిన రిటైనింగ్ వాళ్ళని ఈయన కంటిన్యూ చేశారు, మొత్తం అంతా ఆయన గొప్పతనం కాదని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు వాళ్ళ మీద ఇల్లు మీద వాళ్ళు వేసుకునే సమయం కాదు ఇది. అవును, ప్రజలకి ఏం చేస్తున్నారనే కావాలి. ప్రజలకి కనీసం ఉన్న అంతా పోగొట్టుకొని, ఇక్కడ 18 సంవత్సరాల కుర్రాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయాడు అక్కడ. చివరికి ఒక ఆమె ఆ వరద చూసేసి గుండె ఆగి చనిపోయింది. ఆమెను ఒక బండి మీద పెడితే ఒక శవం కనపడుతుంది, కింద నీళ్లు కనపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎవరు చేసినా గత ప్రభుత్వం మీద వేసేసి ఇక్కడ దులుపుకుంటే కాదు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేం చేస్తున్నాం అని ఇప్పుడు ఆయన కూడా చాలా షైగా ఫీల్ అయ్యారు చంద్రబాబు నాయుడు. పూర్తిగా చివరి వరకు మనం వెళ్ళలేకపోయాను, అధికారులు కూడా పూర్తిగా సహకరించలేదన్నారు. మరి సహకరించిపోయిన ఆయన ఎనర్జీ ఏంటి, 74 ఏళ్ల వయసులో అన్ని గంటలు ప్రజల మధ్యలోనే ఉండి ఆయన ఆఫీస్లో కూర్చుని కూడా మానిటరింగ్ చేయొచ్చు, కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మరి అంత తను ఫ్యామిలీతో కరకట్ట దగ్గర ఉన్నాడు సార్. ఆ పక్కన ఉన్న మంత్రిది కూడా ఆశ్రమం కూడా సగం మునిగిపోయింది. ఆయనది కూడా చాలా ఇబ్బందులు ఉంటుంది. కానీ ఫ్యామిలీ కూడా వదిలిపెట్టి 74 సంవత్సరాల వయసులో ఆయన బోట్లో వెళ్తారంటే, క్రేన్ల మీద వెళ్తారంటే ఆయన అప్రిషియేట్ చేయాలా లేదండి? పార్టీలు పక్కన పెట్టి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇక్కడ వరద రాజకీయాలు ఇలా చేయటం అనేది ఎవరూ హర్షించట్లా. ప్రజలకి ముందు ఇప్పుడు ఏంటి, దీని నుంచి ఏ విధంగా బయటపడాలా, ఈ ప్రజలకి ఎలాంటి స్వాతంత్రం కల్పించాలా, ఎటువంటి ఈ విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించమని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఈ ప్రకృతి విలయం జాతీయ ప్రధానమంత్రి గారిని కోరారు. సీఎం ఆయన కూడా అడిగారు, చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు వాస్తవంగా ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. మాట్లాడారు, మీకు ఏ విధమైన డిజాస్టర్ బృందాలు కావాలన్నా, హెలికాప్టర్లు కావాలన్నా ఏదున్నా మేము స్పందిస్తా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళ వంతు వాళ్ళు చేస్తారు. ఇంకా జాతీయ విపత్తు లాంటిది ప్రకటిస్తే ఇంకా ప్రజలకి, రైతులకి, ముఖ్యంగా నష్టపోయిన వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ లాంటివి అసలే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం కాబట్టి కేంద్రం ఇమ్మీడియట్ గా ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూలిగైనపై తాటికాయ పడినట్టు ఒక సామెత ఉంది. ఇప్పుడిప్పుడే ఇదవుతున్న సమయంలో 1వ తారీఖు జీతాలు 100 రోజులు కూడా కాల. ఇది ఎప్పుడు లేని విధంగా 100 years తర్వాత ఇంత వస్తే, బుడమేరు ఉగ్ర రూపం, కృష్ణానది ఉగ్ర రూపం చూస్తే, అన్ని గేట్లు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి సార్? ఎవరు చేసింది ఇది? ప్రకృతి తన కోపం, తన విలయం అంతా ఉంది 2 రాష్ట్రాల మీద ఉన్న దాన్ని ఈ విధంగా జరిగినది. బుడమేరులో ఎక్కడెక్కడ ఏం తప్పులు జరిగింది, దాన్ని ఏ విధంగా ఇచ్చేయాలి అనేది చూసుకోవాలి ప్రభుత్వం. జరిగింది ఇంకా ఫ్యూచర్లో జరగకుండా. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ప్రజలకి ఏం చేయాలి? 2.5 లక్షల మంది నిర్వాసితులు, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? వాళ్ళకి సర్వస్వం కోల్పోయినప్పుడు వాళ్ళకి 2-3 రోజులు పట్టుద్ది అన్నారు వరద మొత్తం తగ్గి వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళే పరిస్థితి రావాలంటే. ఇప్పుడు కార్లు మునిగిపోయినాయి, ఆస్తులు మునిగిపోయినాయి, ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది. ఇటువంటి విపత్తుకరమైన పరిస్థితి ఎప్పుడు చూడలే. మనం కూడా మనం చూడలే. మన ముందు తరాలు చూసుంటారు కానీ మనం చూడలే. ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఇంత జరిగితే దివిసీమ తుఫాన్ అప్పుడు 1977లో శవాలు గుట్లుగా పడిపోయినాయండి. అప్పట్లో విపరీతమైనది. ఆ తర్వాత ఇంత స్థాయిలో ఇప్పుడే చూస్తున్నాం. కాబట్టి ఇది పార్టీలు అతీతంగా. అదృష్టం ఏంటంటే ఇందులో అసలు ప్రాణ నష్టం తక్కువ, ఆస్తి నష్టం మాత్రం చాలా పెద్ద ఎత్తున విపరీతంగా ఉండదు. అది కేంద్ర బృందాలు రావాలి. విపత్తు సంబంధించిన కేంద్ర బృందాలు ఆస్తి నష్టం ఎంత ఉందో దాని సివియారిటీని బట్టి వాళ్ళు జాతీయ విపత్తుగా ప్రకటించాలా ఏంటనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సిన సమయం ఇప్పుడే. ఈ సమయంలో చేయకపోతే ఆదుకోవాల్సిన సమయమే. అటు ఉభయ రాష్ట్రాల మీద పార్టీలకు అతీతంగా అటు కాంగ్రెస్ ఉన్నా, ఇటు కూటమి ఉన్నా, ఎవరైనా ఇక్కడ ఎక్కువగా పోయింది తెలుగు రాష్ట్రాలు, చాలా లాస్ అయింది.
తెలుగు ప్రజలు ఒకటే, ఒకప్పుడు కలిసి ఉన్న, ఇప్పుడు విడిపోయిన 2 రాష్ట్రాలుగా ఉన్న, ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఎక్కడైతే ఖమ్మం పరిసర ప్రాంతాల మహబూబ్నగర్ కాడి నుంచి నల్గొండ కాడి నుంచి సిటీకి ఎఫెక్ట్ తక్కువ అయింది. ఈ యొక్క కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎక్కువగా దెబ్బతిన్నది కృష్ణానది, ఇక్కడ విజయవాడ దెబ్బతింది. ఈ 2 ఇదిని సమదృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి సంబంధించి ప్రకృతి విలయతాండవం చేసినటువంటి సందర్భం. కేంద్ర ప్రభుత్వం చేయూతను అందిస్తేనే ఈ కష్టం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుందని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్రాల్లో మాత్రం రాజకీయం పేరుతో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం మానేసి బాధితుల్ని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వం శక్తికి మించి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇది పెనుభారంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం తప్పక సాయం చేయాల్సినటువంటి పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.